సంక్రాంతి పండుగలు అంటేనే కోడి పందాలని, ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో వాటికి విడదీయలేని బంధమని, ఎటువంటి జూదాలకు తావివ్వకుండా సాంప్రదాయబద్ధంగా సామరస్యంగా పండుగలను అందరూ ఆనందంగా జరుపుకోవాలని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. పిఠాపురం పట్టణంలో టీడీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాల్లో ఆయన పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఆయన కోడి పందాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో కొండేపూడి ప్రకాష్, బొజ్జ సతీష్, అల్లవరపు నగేష్, నల్లా శ్రీను, నూతాటి ప్రకాష్, రాయుడు శ్రీనుబాబు, నామ దొరబాబు, సోము సత్యబాబు, కొరప్రోలు శ్రీను, మస్కపల్లి రాజా, కోళ్ల బంగారబాబు, రాయవరపు తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు. సంక్రాంతి సంబరాల సందర్భంగా మరి సంప్రదాయబద్ధంగా తొక్కుడు బిళ్ళలు, చింతపిక్క ఆటలు, ఎడ్ల పందాలు, కోడి పందాలు, ముగ్గులి పోటీలు ఇవన్నీ కూడా పూర్వ సంప్రదాయాలు. రైతులు పంటలు ఆనందంగా పండాయన్న ఒక ఆలోచనతో, అది కూడా కూటమి ప్రభుత్వంలో పురుషోత్తపట్నం ప్రాజెక్ట్ ఇచ్చాక రైతులకి బ్రహ్మాండమైన పంటలు పండాయి. ఈ సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ కోడులకు కూడా కత్తులు లేకుండా డింకీ పందాలు, ఇదిగో వాళ్ళకి కత్తులు లేకుండా డింకీ పందాలు. ఇప్పుడు నేను పట్టుకున్నది నెమలి జాతకరీత్యా ఇది ఈరోజు 1 గంట వరకు కూడా చాలా స్పీడ్గా ఉంటుంది. వాళ్ళు పట్టుకున్నది కాకి. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ చట్టాన్ని గౌరవిస్తూ డింకీ పందాలే వేసుకోవాలి, లేదనుకుంటే చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయి. అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరికీ సంక్రాంతి సందర్భంగా ఆ భగవంతుడు అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తాను.